యేసయ్యా నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము.
స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 4, 5, 6, 7, 8 వచనాలు నేను చదువుతాను. ఒక్కో వచనాన్ని మీకు వివరించేస్తాను. ఇంజెక్షన్ ఎవరికి మధురము, ట్యాబ్లెట్ ఎవరికి తీపి కాదు. వాక్యం అందరికీ తీయగా మాధుర్యంగా ఉండదు. కానీ అది ట్యాబ్లెట్ ఎలాగా మంచి చేస్తుందో, ఇంజెక్షను లేక టీకా ఏ విధంగా మనకు స్వస్థతనిస్తుందో, వాక్యము కూడా మన ఆత్మలకి స్వస్థత, ఆరోగ్యము, బలాన్ని ఇస్తుంది. కాబట్టి చాలా విలువైన మాటలు, మీకు కావలసిన మాటలు. మీకు స్వస్థత రావాలి, మీకు ఆరోగ్యం కావాలి, మీరు దృఢంగా బలంగా ఉండాలి అంటే వాక్యమైన దేవుడు ఏం చెప్తున్నాడో చాలా సూటిగా చెప్పేస్తాను. మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గొద్దులాడుచు ఉపవాసం ఉందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకుని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరనుకుందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా. మన అంశం ఏంటంటే స్వస్థత నీకు శీఘ్రముగా రావాలి. చెప్పండి, మన అంశం ఏంటి? స్వస్థత నాకు, మీకు, ఎవరికైనా సరే శీఘ్రంగా రావాలి, వెంటనే రావాలి. హల్లెలూయా. మనం ఆరోగ్యం, స్వస్థత, ఆనందం, ఇంకేవో వెంటనే రావాలి, జరిగిపోవాలి, ఇప్పుడే అని ఆకాంక్షిస్తూ ఎదురు చూస్తాం. దేవుడు వెంటనే చేస్తాడు. కొన్ని వారాలు ఆగండి, కొన్ని నెలల తర్వాత చేస్తాను అని చెప్పడు దేవుడు, వెంటనే చేస్తాడు. అయితే వెంటనే నీకు స్వస్థత జరగాలంటే, వెంటనే నీవు అనుకున్న కార్యము అవ్వాలి అంటే నువ్వేం చేయాలి అని దేవుడు చెప్తున్నాడు అని అంటే, ఇక్కడ ఒక 5 మాటలు చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మందిరానికి వస్తున్నాం మనం, ఇంకా చాలామంది కూడా వెళుతున్నారు మందిరానికి. వారిలో చాలామంది స్వస్థత కోసం, కొంతమంది రక్షణ కోసం, కొంతమంది ఇంట్లో ఉన్న పరిస్థితులు ఆర్థికమైనవి, మానసికమైనవి, కుటుంబపరమైన సంసారపు సమస్యలు, వ్యాపారం, ఉద్యోగం, వివాహం, సంతానం, ఇలా ఎంతోమంది మందిరానికి వస్తున్నారు, ఎంతోమంది సన్నిధికి వస్తున్నారు. అయితే వారి పట్ల కార్యం, వారి పట్ల స్వస్థత, వారి పట్ల దేవుడు అద్భుతము జరిగించాలి అని అంటే ఒక 5 మాటలు చెప్పాడు. ఎప్పుడు వెంటనే అవుతుంది?
వెంటనే మీరు కోరినది, మీరు ఆశించినది మీకు దొరుకుతుంది. హల్లెలూయా. చాలామంది కోరినది పొందుకోవట్లేదు, కావలసింది అందుకోవట్లేదు. స్వస్థత వారికి అందరి ద్రాక్షలాగే ఉంటుంది. హల్లెలూయా. చాలామంది ఇన్ని వారాలు తిరిగా ఏం చేశాడు దేవుడు? ఈరోజు నేను చెప్పే మాట ఒక్కటే, మీకు కార్యం జరగాలి, మీకు స్వస్థత శీఘ్రంగా రావాలి, మీరు అనుకున్న పని జరగాలి అంటే ఏం చేయాలి? మొట్టమొదటిది 4వ వచనం, మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసము. అంటే ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, నీవు జగడమాడతావు, నీవు దెబ్బలాడుతూ ఉంటావు. భర్తతో కావచ్చు, భార్యతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, అత్తమామలతో కావచ్చు, నిన్ను నమ్మిన పార్ట్నర్స్తో కావచ్చు, నీ ఇంటి చుట్టూ తిరుగున్నటువంటి వారితో కావచ్చు. జగడం, దెబ్బలాడటం, కోపం, అదోలా చూడటం. గుడికొచ్చి ఉపవాసం, మందిరానికి వచ్చి ఆరాధన, మైక్ పట్టుకుంటే ఇక ఎవరికి ఇంక పాటలకు ఛాన్స్ ఇవ్వం. వాక్యం చదివేటప్పుడు కూడా పోటీ, పాట ఇవ్వలేదని, వాక్యం ఇవ్వలేదని, లేకపోతే ఇంకోటేదో. ఇంటి దగ్గర జగడాలే, గుళ్ళోనూ జగడాలే. జగడం అంటే ఏంటి? గొడవ, దెబ్బలాట, కోపం. కొంతమంది మాట్లాడరు కానీ చూపులతో. ఒక మాటలో చెప్తుంది వాక్యం, నీవు కలహపడుచు, వివాదం చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం చేస్తే, నా సన్నిధికి వస్తే మీకు స్వస్థత కలుగుతుందా? మీరు అనుకున్న పని జరుగుతుందా? మీకు కావలసింది వస్తుందా అంటున్నాడు దేవుడు. ఆయన చెప్తున్నాడు, నీవు గుద్దులాడే స్వభావం, తగవలాడే స్వభావం, అన్యాయంగా దెబ్బలాడే స్వభావం ఉంచుకొని నాకు స్వస్థత చెయ్యి, నాకు కార్యం చెయ్యి అంటే ఆయన చెయ్యడు. దేవునికి స్తోత్రం. 2వ మాట ఏంటంటే, నీకు శీఘ్రంగా స్వస్థత రావాలంటే, దేవుడు నీ జీవితంలో వెంటనే కార్యం చెయ్యాలి అని అంటే, తోటి మానవుల పట్ల ప్రేమ, జాలి, దయ చూపాలి. నిన్ను చేసిన దేవుడే ఆ వ్యక్తిని చేశాడు. ఒకవేళ నల్లగా ఉండొచ్చు, ఒకవేళ చదువుకోకపోవచ్చు, ఒకవేళ ఓ మంచి ఇల్లు కట్టుకోలేకపోవచ్చు, భర్త సరైనోడు కాకపోవచ్చు, పిల్లలు సరైనోడు కాకపోవచ్చు. ఈ డబ్బును బట్టి వాల్యూ ఇవ్వకూడదు. డబ్బు ఎప్పుడు ఉంటుందా? ఈ బంగారాలు, ఐశ్వర్యాలు, ఆస్తులు, అంతస్తులు బట్టి నువ్వు ఎప్పుడు గౌరవం ఇవ్వకూడదు. నీవెలాంటి వ్యక్తివో, నువ్వు ఎలాంటి దానివో, ఆమె కూడా నీలాంటి ఆవిడే, నీలాంటి అతనే. అతన్నే దేవుడే చేశాడు. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను ఆయనే చేశాడు. యేసయ్య ఎంత ప్రేమ కలిగిన దేవుడో, ఎంత జాలి కలిగిన దేవుడో, ఎంత కరుణ కలిగిన దేవుడో. పచ్చి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ వచ్చినప్పుడు కూడా ఆమెను అమ్మా అని పిలిచాడు. అన్యాయంగా డబ్బు సంపాదిస్తూ వడ్డీలకు వడ్డీలు తిప్పుతున్నటువంటి జక్కయ్యను కూడా ఇష్టపడి, నేను నీతో నీ ఇంటికి వస్తున్నాను ఈరోజు అని చెప్పాడు. తనని చంపుచు, కొట్టుచు, నానా మాటల చేత అవమానపరుస్తున్నటువంటి ఆ శిష్యులను, సైనికులను, వారిని కూడా చూసి, వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, క్షమించు నాయనా అన్నారు. దేవునికి స్తోత్రం. అలాంటిది శత్రువులని, చంపేవారిని, పాపం చేసేవారిని, భయంకరమైన స్థితిలో ఉన్న వారిని మన దేవుడు క్షమించి, ప్రేమించి, ఇష్టపడితే, నీవు సొంత వారి మీదే పగ, నీకైన వారి మీదే కోపం,
నీ ఇంటి వారి మీదే ప్రతీకారం పెట్టుకుని ఉంటున్నావు అంటే ఒకసారి ఆలోచించు. పైకొకలాగా లోపలొకలాగా. పైకేమో వందనం అంటున్నారు, లోపలేమో ఇంకోటేదో. యేసయ్య వ్యభిచారినైనా క్షమిస్తాడు కానీ వేషధారిని మనకొద్దది. ఈ పగలు, ప్రతీకారాలు, ఈ ద్వేషాలు ఇవన్నీ పక్కన పెట్టి ప్రేమించుదాం. మొదట మన ఇంటి వారిని ప్రేమించుదాం, తర్వాత మన సంఘాన్ని, మన సంఘ బిడ్డను ప్రేమించుదాం, ఆ తర్వాత బయటి వారిని కూడా ప్రేమించుదాం. ప్రేమించి వారికి మన ప్రేమామయుని గురించి తెలియచేద్దాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభులు వారు చెప్పారు కదా, నీవు అర్పణ అర్పించడానికి మందిరానికి వస్తే అక్కడ నువ్వు ప్రార్థన చేస్తుండగా నీ సహోదరుడి మీద ఏదైనా నీకు జ్ఞాపకం వస్తే నీ అర్పణ విడిచిపెట్టేసి మొదట సహోదరుడి దగ్గరికి వెళ్ళు, సమాధానపడు, ఆ తర్వాత వచ్చి ఆ కటీఫులే ఇక్కడ అర్పణలు, నైవేద్యాలు, సాక్ష్యాలు ఇవే. నీ అర్పణ, నీ పళ్ళు వదిలిపెట్టేసి వెళ్ళిపో ఇంటికి. నీ అన్న, నీ అక్క, నీ చెల్లి, నీ తమ్ముడు, నీ తల్లితో సమాధానపడు, సారీ చెప్పు, క్షమించమని అడుగు, తప్పైపోయింది, కోపంలోనే అనేసాను అని చెప్పు. ఒక్కొక్కసారి మనలో కూడా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. మనం ఒప్పుకోవాలి, క్షమించమని అడగాలి. నేను పెద్దోడిని, నేను సారీ చెప్పేదేంటి, నేను క్షమించమని అడగటం ఏంటి, అబ్బెబ్బే కుదరదు అనకూడదు. యేసయ్య ఏమన్నారు, నీ పళ్ళు అక్కడ వదిలిపెట్టి, అంటే నీ ప్రార్థన, నీ భక్తి, ఆరాధన, ఉపవాసం అన్నీ వదిలిపెట్టేసి మొదట వెళ్ళి వారితో నీవు సమాధానపడి రా, ఆ తర్వాత అర్పించన్నారు. హల్లెలూయా. స్వస్థత శీఘ్రంగా రావాలంటే మనం చేయాల్సిన రెండవ పని ఏంటో తెలుసునా? మనం దేవునికి విరోధంగా, వ్యతిరేకంగా, లేదా తోటి వారికి వ్యతిరేకంగా, ఆయాసకరంగా చేసిన పొరపాట్లు ఒప్పుకోవాలి, ప్రేమించాలి తోటి వారిని. దేవునికి స్తోత్రం. అందరినీ ప్రేమించాలి, అందరి పట్ల జాలి చూపాలి, అందరి పట్ల కరుణ చూపించాలి. హల్లెలూయా. మూడవదిగా చూడండి, 7-8 వచనాలు. నీ ఆహారం ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పిపోకూడదు. అవన్నీ చదువుకుంటూ వస్తే ఒక్క మాట, సహాయం చెయ్యాలి. చెప్పండి, మూడవది మాట ఏంటి? నీకు స్వస్థత రావాలి, నీవు అనుకున్న పని జరగాలి అంటే నీవు సాయం చేసే మనసుతో ఉండాలి, ఇచ్చే గుణంతో ఉండాలి. హల్లెలూయా. అంటే లేనిది అప్పు చేసేమ్మని కాదు దాని భావం. నీ దగ్గర ఉన్నది, నువ్వు తినగా మిగిలింది, నువ్వు తినే దాంట్లో కొంచెం ఆపుకొని, నీ దగ్గర 4 అరటిపళ్ళు ఉన్నాయి, 4 తినగలవు. హల్లెలూయా. 4 ఇచ్చేమని చెప్పట్లా, నువ్వు తినగలిగిన దాంట్లో ఒక్కటి లేదా ఒక సగం. నేను ఊరికే చెప్తున్నానండి. హల్లెలూయా. వేరే అన్ని విషయాలకు ఆపాదించుకోండి, అది మొత్తం ఇచ్చేయమని చెప్పట్లా. నీ దగ్గర అరటిపళ్ళు లేవు, అర్జెంటుగా అప్పు చేసి అరటిపళ్ళు కొనేసి ఇచ్చేయమని కూడా చెప్పట్లా. నీ దగ్గర నువ్వు తినడానికి తెచ్చుకున్న దాంట్లో ఏదైనా కొంచెం తినేయిగా మిగిలినవి ఉంటాయి, అవి ఇతరులకు ఇచ్చేవారిగా, పెట్టేవారిగా, సహాయం చేసేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు చెయ్యాలి అని ఆశిస్తున్నాం, మనం కూడా చెయ్యాలని దేవుడు ఆశిస్తున్నాడు. మన చేత్తో మనం చేస్తే దేవుడి చేత్తో దేవుడి చేయి ఎంత పెద్దదండి. దేవునికి స్తోత్రం. పెళ్ళిళ్ళు చేయడానికి వెళ్తాను కదా, కొంతమంది పెళ్ళి కొడుకులు చాలా పొట్టి, పెళ్లి చేయడానికి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు వేసి సోఫా ఏమో పెద్దగా ఉంటుంది, ఎక్కలేరు. ఓ పీట తెస్తారు, పీట తెచ్చి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఎక్కిస్తారు దాని మీదకి. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, దేవుడు కాళ్ళు పెట్టుకునే పీట లాంటిది ఈ భూమి. అంటే
ఆయన కాలు, ఆయన చెయ్యి, ఆయన శరీరం ఎంత పెద్దదో ఆలోచించండి. హల్లెలూయా. కాళ్ళు పెట్టుకునే పీట లాంటిది భూమి అన్నారు. పర్వతాలంట ఆయన ఇలా ఎత్తుకొని తోస్తారంట, బరువు తగ్గిందా పెరిగిందా, తగ్గిందా పెరిగిందా అని. అంత మహనీయుడు, అంత గొప్పవాడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, నీ చేత్తో నువ్వు చేస్తే ఆయన చేత్తో ఆయన చేస్తాడు. నీకులాగా కొరచ చేయి కాదు అయింది, నీకులాగా నాకులాగా చిన్న చెయ్యి కాదు అయింది, పెద్ద చెయ్యి. దేవునికి స్తోత్రం. పెట్టే చెయ్యి, ఇచ్చే చెయ్యి, ధారాళముగా ప్రవహింపచేసే చెయ్యది. ఆ చేత్తో నీకు చెయ్యాలి. ఆ చేత్తో నువ్వు చేయించుకోవాలంటే నీ చేత్తో నువ్వు చెయ్యాలి. నువ్వు చెయ్యట్లేదు కానీ ఆయన చేసేయాలి, ఆయన ఇచ్చేయాలి, ఆయన పెట్టేయాలి. మీరందరూ దేవుని కొరకు ఆజ్ఞాపించిన భాగాలు 10వ భాగాన్ని దేవునికి ఇస్తారు. మన వంతుగా మనం ఇచ్చినప్పుడు మన చేత్తో, దేవుడు తన చేత్తో ఆయన ఇస్తారు. హల్లెలూయా. అమ్మో 10 రూపాయలు తీసేస్తే 90 రూపాయలు ఎలా సరిపోతాయి అని లేనిపోని లెక్కలొద్దు మనకి. ఆ 90% దేవుడు దీవిస్తాడు. దీవెన పొందని 100 రూపాయల కంటే దీవెన పొందిన 90 ఎక్కువ. మూడవదిగా మనం సహాయం చేయాలి ఇతరులకి. మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు ఆయన మనకి మన దగ్గరది వెళ్ళాలి. మన దగ్గర ఖాళీ అయితే ఆయన ఫుల్ చేస్తాడు. అయిపోతుందేమో, ఖాళీ అయిపోతుందేమో, వెళ్తొచ్చేస్తుందేమో మనం అనుకున్నామనుకో, ఆయన ఎవరు. హల్లెలూయా. సహాయం చెయ్యాలండి. ఇచ్చే మనిషి, ఇచ్చే మనసును దేవుడు చూస్తాడు. నువ్వు రూపాయి ఇచ్చావా, 10 రూపాయలు ఇచ్చావా, ఇంకోటి ఇచ్చావా, అది కాదు. ఇచ్చే మనసు ఉందా, పెట్టే బుద్ధి ఉందా, లేదా లాగేసుకుని దాచేసుకుని బొక్కేసుకుని బుద్ధి ఉందా, దేవుడు చూస్తాడు. ఆ బుద్ధిని బట్టి దేవుడు శీఘ్రంగా స్వస్థతని ఇస్తాడు. లేదంటే అంతే. 4వదిగా చూద్దాం. 4వదిగా 5వ వచనంలో ఏమనుందంటే, అక్కడ తల వంచుకొని గోనె పట్ట కట్టుకుని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా, అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా అని చాలా గట్టిగా మాట్లాడతారు ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటంటే, పశ్చాత్తాపపడాలి దేవుని సన్నిధిలో. చెప్పండి. మనం చేసిన కొన్ని పాపాలు, నోటితో చేసినవి, కంటితో చేసినవి, దేహంతో చేసినవి, అవయవాలతో చేసినవి, నోటితో మాటతో కొన్ని పాపాలు, కొన్ని దోషాలు, మన తల్లిదండ్రులు చేసినవి కొన్ని, మన పితరుల ద్వారా సంక్రమించినవి కొన్ని, మనకి స్వస్థత రాకుండా, మనకి కార్యం జరగకుండా అడ్డుపడతాయి. అర్థం చేసుకోండి. ఆ పాపాలు క్షమించబడాలి. ఎలా క్షమించబడతాయి? నువ్వు ఒప్పుకోవాలి. నా పాపాల నిమిత్తం నేను ఒప్పుకోవాలి. మా అమ్మా నాన్నలు, నా తాత ముత్తాతలు, దేవునికి స్తోత్రం, తెలిసి చేసిన తెలియక చేసిన దోషాలు ఏమైనా ఉంటే, పాపాలు ఏమైనా ఉంటే, అతిక్రమాలు ఏదైనా ఉంటే క్షమించమని అడగాలి. హల్లెలూయా. పశ్చాత్తాపపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా దేవుని మాట వినాలి. చెప్పండి. చివరిగా దేవుని మాట వినాలి. ఏమనంటున్నాడంటే దేవుడు, నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా చెయ్యాలి, ఎలా చేయకూడదని 7, 8 వచనాల్లో చెప్పారు కదా. 6, 7 వచనాల్లో ఇలాగా నేను ఉంటానయ్యా, నువ్వు చెప్పినట్లుగా చేస్తానయ్యా, నీ ఆజ్ఞలు పాటిస్తానయ్యా అని మనం ఒక తీర్మానం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు స్వస్థత శీఘ్రంగా మనకి వస్తుంది. హల్లెలూయా. 5 పనులు. జగడం ఆడకూడదు, దెబ్బలాడకూడదు. హల్లెలూయా. రెండవదిగా తోటి మానవుల పట్ల మనము ప్రేమ, జాలి చూపాలి. మూడవదిగా ఇతరులకు సహాయం చేయాలి. 4వదిగా పశ్చాత్తాపపడాలి.
ఐదవదిగా దేవుని మాట వినాలి, ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు గైకొనాలి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, స్వస్థత నీకు శీఘ్రంగా వస్తుందని నువ్వు చెప్పావు. ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది? నీ వాక్యములోనే యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో 4 నుంచి 8 వరకు వాక్యాలు చదివాను. ఒక్కో వచనాన్ని వివరించాను. 5 మాటలు చెప్పావయ్యా. నీవు చెప్పిన ప్రకారంగా మేము ఉన్నప్పుడు చేసినప్పుడు స్వస్థత వెంటనే కలుగుతుందన్నావు. మాకు వెంటనే రావట్లేదు అంటే ఆ 5 పనులు మేము చేయట్లేదేమో, దాంట్లో 1-2 మిస్ అవుతున్నామేమో, మన్నించండి. నీవు చెప్పిన ప్రకారంగా మేము చేసే కృపనివ్వండి. ఈ యొక్క మధ్యాహ్నమందు మేము ఆరాధనలోనికి వెళుతుండగా మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడండి, బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.